శ్రీనివాస మంగాపురం శ్రీనివాస మంగాపురం సినిమా సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు మంగళవారం లాంటి సినిమా చేసినటువంటి ఒక మంచి డైరెక్టరు, కల్కి లాంటి సినిమా చేసిన ఒక పెద్ద బ్యానరు, ఒకవైపు మహేష్ బాబు బ్యాక్గ్రౌండ్, ఇంకోవైపు ప్రభాస్ సపోర్ట్, ఇన్నున్నాయి. కథలో ఏం లేనిది ఎన్నున్నా ప్రయోజనం లేదు. ఒక మంచి హిట్ ఇచ్చినటువంటి డైరెక్టరు ఒక సినిమా హిట్ పడితే దాంట్లో ఉన్న మైనస్లన్నిటినీ పక్కన పెట్టి నెక్స్ట్ ఇంకొంచెం అప్డేటెడ్గా ఎలా తీయాలి, ఏ విధంగా చేస్తే ఇంకొంచెం మంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తామని ఆలోచించాలి. కానీ ఓకే, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కొత్త హీరోని లాంచ్ చేయాలనుకున్నారు, ఎప్పటికీ నిలిచిపోవాలి పేరు అనుకున్నారు, తప్పేం లేదు. కానీ ఆ రేంజ్ కథ ఉండాలి. సినిమాకి కావాల్సింది యాక్షన్ కాదు భయ్యా, మంచి కంటెంట్. ఒక మంచి కంటెంట్ ఉన్న కథ ఏది తీసుకున్నా ఓకే. మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. నరేష్ గారు, మోహన్ బాబు గారు, ఎంతమంది ఉన్నా కథ లేనిది ఏమి చేయలేం కదా. ఒక మంచి కథ ఉండింటే ఈరోజు తన ఇంట్రడక్షన్ ఒక మంచి సినిమా తనకు ఒక మంచి పేరు తెచ్చిపెట్టేది అనమాట హీరోకి. మ్యూజిక్ డైరెక్టర్ అంటూ బాగా చేశాడు, మంచి మ్యూజిక్కే ఉంది. కానీ ఫైట్స్ కావచ్చు, ఒకవైపు యాక్షన్ కావచ్చు, చాలా మైనస్లు ఉన్నాయి. అసలు బ్యానర్ అయినా లాస్ట్ సినిమా చూసేటప్పుడు ఏం తప్పులు ఉన్నాయి, ఏం ఒప్పులు ఉన్నాయని చూస్తారా, చూడరా? ఒక మంచి సినిమా చేయాలనుకున్నప్పుడు అవన్నీ గమనించరా? అకస్మాత్ బాగాలేకపోతే రీషూట్ చేసుకోరా? స్పాట్ ఎడిటింగ్ లేదా? పోనీ స్పాట్ ఎడిటింగ్ లో నచ్చలేదు అనుకున్న షాట్ ని బాగున్నది మళ్ళీ 10 సార్లు కాకంటే 100 సార్లు చేయించి బాగున్న షాట్ వేయచ్చు కదా. ఎందుకు ఇలా చేస్తున్నారు? వైడ్ షాట్స్, టాప్ యాంగిల్ షాట్స్ మరీ ఎక్కువగా ఉపయోగించడం. ఆర్టిస్ట్ ని కొత్త హీరో కదా, తనకి ఇంకొంచెం నేర్పించి ఒక్కొక్క సీన్ ఒక్కొక్క రోజు రిహార్సల్ చేయించండి, బాగా వస్తుంది. బాగా వచ్చేంత వరకు చేయించండి, అప్పుడైనా బాగా వస్తుంది కదా. సరే, స్పాట్లో స్క్రిప్ట్ ఇచ్చి చేయంటే చేయలేనటువంటి కొత్త హీరోలు ఉన్నప్పుడు చేయించాలి వారితో. ఎందుకంటే తన లైఫ్, తన కెరీర్ ఇది, తను ఎదగాలి. డైరెక్టర్గా ఒక సినిమా హిట్ ఇచ్చినోడు ఇంకొక సినిమా హిట్ ఇస్తేనే తనకు ఒక నేమ్ అనేది నిలుస్తుంది, లేకుంటే మర్చిపోతారు. అలాంటప్పుడు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తారు అనేది అర్థం కావట్లేదు. ఇంకొకటి ఏంటంటే, ఎంతో మంది మంచి మంచి డైరెక్టర్స్ ఉన్నారు, కానీ ఇతని మంచి హిట్ ఇచ్చినటువంటి డైరెక్టరే ఒక కొత్త హీరోని లాంచ్ చేయడానికి కొత్త డైరెక్టర్ కూడా పనికొస్తారు. ఎందుకంటే ఒక మంచి సినిమా ఇవ్వగలరు, ఎందుకంటే వాళ్ళకి టాలెంట్ ఉంటుంది. కానీ అవకాశాలు లేక ఎంతో మంది పాపం వెయిట్ చేస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వచ్చు. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది కొత్త సినిమా అన్నప్పుడు సినిమా బాగుంటేనే రిలీజ్ చేయండి, లేకుంటే వదిలేయండి. తక్కువ బడ్జెట్ లో చేసి చూసి, కథ ఇంపార్టెంట్, కంటెంట్. ఇలాంటి పెద్ద హీరోకి చిన్న బడ్జెట్ లో సినిమా చేసిన పెద్ద హిట్ ఏది. ఇంట్రడక్షన్ ఎలా ఉన్నా ఓకే, కానీ చాలా మంది చిన్న సినిమాలో సక్సెస్ అయ్యే ఈరోజు నాని కావచ్చు, అష్టాచమ్మ చాలా చిన్న సినిమా, సింపుల్ కంటెంట్, ఈరోజు పెద్ద స్టార్ ఆయన. ఈ విధంగా చేసిన వాళ్ళు ఎంతమంది లేరు? ఇంకా చూసుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు అనమాట అలాంటి వాళ్ళు. ఇప్పుడు మన రవితేజ గారిని చూసుకున్నాం, ఆయన చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ ఆయన స్టెప్ బై స్టెప్ ఎదుకుంటూ ఈ రోజుకి ఎదిగాడు కదా. అలాంటి చిన్న సినిమా అయినా కానీ పెద్దది, ఒక మంచి ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి హీరో అంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఏం అవసరం లేదండి. ఒక మంచి కంటెంట్ ఉన్న, నచ్చేలా, ఆడియన్స్కి నచ్చేలా ఉన్నటువంటి ఒక కంటెంట్ ఉంది అంటే తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతాడు. తర్వాత ఎటువంటి సినిమా చేసినా తన్ను పెట్టుకొని హిట్ అవుతుంది అనమాట. ఫస్ట్ సినిమానే ఇలా తన్ను ముంచారు, ప్రొడ్యూసర్ని ముంచారని అనిపిస్తుంది. ఎందుకు జరిగిందో తెలియదు, కానీ ఇలా చాలా వరకు అయితే కొంతవరకు మైనస్లు ఉన్నాయి.
చేసిన బడ్జెట్ వచ్చేయచ్చు కానీ తనకు పేరు రావాలంటే ఇంకా మంచి సినిమాలు అయితే కావాలి, ఒక మంచి కంటెంట్ కావాలి. ఆ ఏజ్కి తగినటువంటి క్యారెక్టర్ని అయితే డిజైన్ చేస్తే, అతని ఏజ్కి తగినటువంటి సీన్స్ క్రియేట్ చేసి కథను రెడీ చేసినట్లయితే ఖచ్చితంగా అతని కెరీర్లో ఒక మంచి సినిమా అవుతుంది. టైటిల్ బాగుంది కానీ మంచి ఆర్టిస్టులు ఉన్నారు కానీ కరెక్ట్ సరిగ్గా నిలబెట్టుకోలేకపోయారనమాట. చూద్దాం, ముందైనా తనకు ఒక మంచి కెరీర్, మంచి సినిమా రావాలని అందరూ కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.